బేబీ రేపు ఈవినింగ్ కలుద్దాం. నాకు పనే లేదు, నేను చాలా ఖాళీగా ఉన్నా. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్. బేబీ నేను మళ్ళీ కాల్ చేస్తా, చిన్న వర్క్లో ఉన్నా. బాయ్. రే ఏంద్రా నీ బాధ? బాధ ఏంటా? నా మేనేజర్ గారు నేను ప్రాజెక్ట్ పడిన కష్టం చూసి 10 days హాలిడేస్ గ్రాండ్ చేస్తే నా మానా నేను ఏదో నార్త్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్ రా, దున్నేద్దాం, చింపేద్దాం. ఏంటిరా ఇది? బాగానే ఎంజాయ్ చేస్తున్నాం కదరా. ఎంజాయ్ ఎక్కడుందిరా? పొద్దుకు 4 ఛాయలు దాపాడు, మీ పిల్లతో మాట్లాడు, మీ మేనేజర్ గారు ఇచ్చిన పని చేసుడు, ఇదే సరిపోతుంది. సారీ మా, సడన్గా వర్క్ ఎక్కువైంది. నువ్వు రేపటి నుంచి కూడా హైదరాబాద్ దున్నేద్దాం. నాకు నీ మీద నమ్మకం లేదులే కానీ వారం ఊరెళ్ళి వస్తా, అట్లీస్ట్ ఇంట్లో అని ఉన్నట్టు ఉంటుంది. రే 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 అలా కాదురా, ట్రస్ట్ మీ. సొల్లా బేపా. అన్నారండి జింజర్ టీ. ఎప్పుడు ఫోనే. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మా. ఏమైందిరా? అమ్మాయిని మళ్ళీ చూడాలంటే ఎలా రా? ఏ అమ్మాయి? అరే ఇప్పుడు స్కూటీ మీద పోయింది కదరా. టైం మెషిన్ కనిపెట్టాలి. నవ్వమంటావా? మరి ఏందిరా, రోడ్డు మీద వెళ్ళిన అమ్మాయిని మళ్ళీ ఎట్లా చూస్తావురా? అమ్మాయిరా. చా రే, రోడ్ల మీద వెళ్ళే వాళ్ళందరి గురించి ఫీల్ అవుతూ ఉంటే మన బతుకంతా ఫీల్ అవుతూ ఉండాలి. లైట్ తీసుకో. ఇంకొకసారి చూస్తే బాగుండరా. షీఈ్ ద వన్ మామ. ఏంది? రోడ్డు మీద స్ట్రేంజర్ని పట్టుకొని చూస్తామని అంటావేంట్రా? నీకు తెలియదులేరా. రే ఒకసారి నీ ఫోన్ ఇందాక పెట్టిన స్నాప్ చూపి. టీకా పంతమా వచ్చిందా? అరే అమ్మాయి బండి నెంబర్ రా. అయితే అయితే అంటావేంట్రా? అమ్మాయి హెల్మెట్ పెట్టుకోలేదు, పక్కా చలాన్లు ఉంటాయి. నువ్వు వెళ్ళి చలాన్లు కడతావా? చూసావా, స్నాప్లు గోలా నన్ను అంటూ ఉంటావు. ఇప్పుడు నా స్నాప్ ఎలా యూజ్ అయిందో. రే అమ్మాయి పేరు మానసారా. మానసానా? పూర్తి పేరేంటో? మానసా బండారు. ఇప్పుడు అదే పేరు ఇన్స్టాలో సెర్చ్ చేయి. అరే అమ్మాయి దొరికిందిరా మామ. రేయ్, ఇందాకేగా టీ తాగింది, ఇప్పుడు మళ్ళీ కాఫీ అవసరమా? అమ్మాయి కాఫీ షాప్ ఓనర్ రా. ఓనరా? అరే నీకెలా తెలుసురా? అని ఇన్స్టాగ్రామ్లో చూసారా ఫొటోస్. అవునా? మీ పాప బాగా రిచ్ అనుకుంటా. పదరా బాబు. ఎన్నిసార్లు చెప్పా నీకు మార్నింగ్ 11 లోపు కిచెన్ రెడీ ఉండాలని? సారీ మేడం, ఇవాళ కొంచెం లేట్గా వచ్చిన. నిన్న మా రిలేటివ్స్ వచ్చారు, నైట్ కొంచెం లేట్ అయింది. అయితే అది నా ప్రాబ్లమా? ఇదేం ఫస్ట్ టైం కాదు కదా ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పడం. సారీ మేడం, ఇంకోసారి ఇలా అవ్వకుండా చూసుకుంటాం. సరే వెళ్ళు, ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో అస్సలు బాగోదు. తనేరా అమ్మాయి. కరెక్ట్గానే పడ్డవారు అడ్రస్. బట్ చూసుకో, మీ పాపకు బాగా కోపం ఎక్కువ అనుకుంటా. ఇలాంటి బిజినెస్ ఓన్గా రన్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం కోపం ఉంటుందిరా. ఉండాలి, లేకపోతే వాడు మాటిండు. అబ్బో, ఎంతైందండి? 180. కాఫీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీల్స్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. బై ద వే ఐఎమ్ శ్రీనివాస్. మానస. యాక్చువల్లీ నేను బెంగళూరులో వర్క్ చేస్తుంటాను. హైదరాబాద్కి ఒక 1 week ట్రిప్ కోసం వచ్చాను. సో ఓకే, నాకెందుకు చెప్తున్నారు?
బయటకి ఇచ్చారు వెళ్ళిపోదాం కదా. ఏదో ఫ్లోలో చెప్పానండి. ఇట్స్ నైస్ మీటింగ్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. హలో 250 అయింది. ఇక్కడ అన్ని వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. అమ్మాయి కదా రీజనబుల్గానే ఉంటుందిలే. యా. ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు. ఏంటి లవ్వా? ట్రై చేస్తున్నావా? అమ్మాయ్య, అసలే టైం లేదు. 1 వీక్లో బెంగళూరు వెళ్ళిపోతున్నాను. మీకు ఎలా చెప్పాలా అనుకుంటున్నాను, మీరే కనిపెట్టేశారు. సో స్ట్రైట్గా పాయింట్కి వస్తే మిమ్మల్ని చూడగానే నచ్చేశారండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోండి. అవునా? నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే సరిపోతుందా? నేను సింగిల్గా ఉండక్కర్లేదా? మీరు పక్కా అబద్ధం చెప్తున్నారని నా గట్ ఫీలింగ్ అండి. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇదిగో చూడు, హిజ్ ఆరుష్, డాక్టర్. ఓ నైస్ పేరండి. పెళ్ళికి తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? అమ్మాయి మీద టైం ఫీలింగ్స్ రెండు వేస్ట్. రే, అమ్మాయి పక్కా అబద్ధం చెప్తుందిరా. ఏంటమ్మా నీ దగ్గర ఏమైనా లై డిటెక్టర్ సాఫ్ట్వేర్ ఉందా? రే, ఏ అమ్మాయి అయినా వెళ్ళి ఐ లవ్ యూ అనగానే నేను రెడీ అనదరా. ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని అంటది. అరే అంత మంచిగా అమ్మాయి ఫోటో చూపించింది కదరా, నీకు ఇంకేం కావాలి? ఆ ఫోటోతోనే తెలుస్తా పక్కా అబద్ధం అని. అవును రే, నువ్వు ఇంటికి వెళ్తాను. అవన్నీ క్యాన్సల్ రా. ఈ వారం ఈ అమ్మాయికి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. నువ్వు కూడా ఫిక్స్ అయిపో. రావు గారు, యా వెనస్డే పార్టీ ఆర్డర్ ఆల్ సెట్. యా మీరు అడిగిన స్టార్టర్స్ కూడా ఇంక్లూడ్ చేశాం. యా తప్పకుండా మీరు అడిగిన టైం కల్లా డెలివరీ ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ అండి. యా. ఏంటండి అంత ఆనందంగా ఉన్నారు? ఏదైతే నీకెందుకు, మళ్ళీ ఎందుకు వచ్చావ్? అయ్యో, దానికెందుకండి అంత కోపం? నేను నీకు నిన్న చెప్పేశాను కదా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి. మళ్ళీ నీ టైం నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అయ్యో, నేను టైం వేస్ట్ ఏం చేసుకోవట్లేదండి. యాక్చువల్లీ మీ బాయ్ ఫ్రెండ్కి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పడానికి వచ్చాను. కావాలంటే చూడండి ఎన్ని ఫొటోస్ పెట్టారో. అందులో లవ్ ఆఫ్ మై లైఫ్ అని రాసి హార్ట్ సింబల్ కూడా పెట్టాడు. ఇన్స్టాగ్రామ్ కూడా స్టాక్ చేస్తున్నావా? మీరు ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్తే నాకు తప్పదు కదండి. మరి అబద్ధం చెప్పక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనగానే అవును సింగిల్ రెడీ టు మింగిల్ అని బోర్డు పెట్టుకుని కూర్చుంటారా? మీకు అబద్ధాలు చెప్పడం ఎంత ఇంపార్టెంటో నాకు నిజాలు కనిపెట్టడం అంతే ఇంపార్టెంట్. అవునా? సరే, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, నీ మీద ఇంట్రెస్ట్ అస్సలు లేదు. సో కూల్ అండి, ఇప్పటికిప్పుడేం లవ్లో పడమనట్లేదుగా. టేక్ యువర్ ఓన్ టైం. నా ప్రయత్నాల్లో నేను చేసుకుంటాను. మంచిది, వెళ్ళొచ్చు. వెళ్తా, బట్ రేపు మళ్ళీ వస్తా. బాయ్. బాయ్. హలో మిస్ మానస, గుడ్ ఈవినింగ్. ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్ ఆన్ ద ఒకేషన్. ఏంటి ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే ఇంప్రెస్ అయి పడిపోతా అనుకుంటున్నావా? అది కాదండి, నేను చెప్పేది ఒకసారి కంప్లీట్గా వినండి. ఏంటి వినేది? ఇలాంటి చీప్ ట్రిక్స్కి టీనేజర్స్ పడతారేమో, నేను కాదు. అది కాదండి, నేను ఈ గిఫ్ట్ తీసుకొచ్చింది మీ బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అయిందని. మీ బిజినెస్ యానివర్సరీ విషెస్ కోసం తెచ్చాను. ఇది మీరు చూసి పడిపోయేంత పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ కూడా కాదు, చిన్న లాఫింగ్ బుద్ధ అంతే. ఓ షిట్, ఇవాళ 1 year అయిపోయింది కదా, నేను మర్చిపోయాను. అందుకే అండి అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి. నేను ఇంకేదో అనుకున్నానులే, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. విష్ యూ ఎ వెరీ హ్యాపీ బిజినెస్ యానివర్సరీ. మీరు ఇలాంటి ఇంకెన్నో జరుపుకోవాలని, ఇంకెన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని కోరుకుంటూ ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. అయినా నీకెలా తెలుసు? అదా, ఇన్స్టాగ్రామ్ ఉంది కదండి, ఇట్స్ లైక్ మినీ వికీపీడియా. అబ్బా, ఇన్స్టాగ్రామ్ నువ్వు వాడినంత ఎవరు వాడరేమో. మీకు ఈ విషయం కూడా చెప్పాలి. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ వల్లే మిమ్మల్ని మీ క్యాఫే లొకేషన్ కూడా కనిపెట్టాను. అవునా? యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ టైం నేను టీ షాప్ దగ్గర చూశాను. మీ బండి నెంబర్తో మీ పేరు కనిపెట్టాను. మీ పేరుతో ఇన్స్టాగ్రామ్లో మీ క్యాఫే లొకేషన్ పెట్టాను. ఇంట్రెస్టింగ్. ఇంత జరిగిందా? అది వదిలేయండి. యాక్చువల్లీ యానివర్సరీ ట్రీట్ ఉందా లేదా, అసలే గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఉంది.
ద బిల్ ఇస్ ఆన్ మీ, ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఇలాంటి ఆఫర్ ఇస్తే నేను కాస్ట్లీ ఐటమ్స్ ఆర్డర్ చేస్తాను, మీ ఇష్టం. పర్లేదు, ఆర్డర్ చేయొచ్చు. ఏ హాయ్ మాన్సా, హాయ్. ఏమైంది? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్. పదా హాస్పిటల్కి వెళ్దాం. లేదు లేదు, చిన్న దెబ్బే, ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. సరే నువ్వు లోపలికి వెళ్ళి నేను తీసుకొస్తా. అయినా అలా ఎలా పడ్డావు? ఎవడో వేస్ట్ ఫెల్లో రాంగ్ రూట్ నుంచి వచ్చాడు, బ్రేక్ వేస్తే స్కిడ్ అయింది. అసలు హెల్మెట్ వేసుకున్నావు నువ్వు? ఎందుకో నాకు హెల్మెట్ నచ్చదు. బట్ రోడ్ మీద సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. మ్యామ్, ఆర్డర్ నెంబర్ 5322. వస్తున్నాను. నువ్వు ఉండిలే, హెల్త్ టేక్ కేర్. నీకెందుకు ఇబ్బంది, ఐ కెన్ మేనేజ్. అలా ఏం లేదులే, ఎప్పుడో కాలేజ్ డేస్ నుంచి ఒకటి ఉండేది, ఇలా ఎప్పుడన్నా ఒక రోజు కేఫ్లో పని చేయాలని. ఇవాళ తీరిపోతుంది అనుకో. అదేం కోరిక? అదంతే. సర్లే, ఓకే. బట్ ఏమైనా డౌట్ ఉంటే పక్కా నేను అడుగుతా. సరే. కొంచెమైనా బుద్ధుందా రాజేష్? ఇంత కేర్లెస్గా ఉంటే ఎట్లా? ఇది మన ఫస్ట్ పార్టీ ఆర్డర్. సారీ మేడం, మన గూడ్స్ ఆటోకి చిన్న యాక్సిడెంట్ అయింది, అందుకే ఈ డిలే. ఇవన్నీ నేను వాళ్ళకి చెప్పలేను కదా. ముందు వాళ్ళు చాలా పర్టికులర్ టైం గురించి. బ్యాడ్ ఇంప్రెషన్ వస్తే అస్సలు మంచిగా ఉండదు. మేడం, తప్పు నాది కాదు, నన్నంటే నేనేం చేస్తాను? తప్పు ఆటో డ్రైవర్ గాడు, వాడు తాగే యాక్సిడెంట్ చేశాడు. సరే, ముందు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయండి. నేను వాళ్ళ కాల్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. సరే. రేయ్, ఏమైంది? అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం అని చెప్పానులే, కానీ లవ్ యూ అని ప్రపోజ్ చేయాలంటే కొంచెం టెన్షన్ అవుతుందిరా. రేయ్, నీకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే రేపు ఊరు వెళ్తున్నావు, ఏదో ఒకటి తేల్చుకుంటే బెటర్. అంతే అంటావా? అంతేరా, తేల్చుకొని వెళ్ళిపోవడమే బెస్ట్ ఆప్షన్. హలో రావు గారు, ఐఎమ్ సారీ అండి. ఆర్డర్ మీరు అనుకున్న టైం కంటే కొంచెం లేట్ అయ్యేలా ఉంది. ఇదిగో ముందే చెప్పాను, టైంకి కావాలండి. మీ వాళ్ళకి ఇష్టం ముందు నా పరువు పోయేలా ఉంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆన్ టైం కావాలంతే. ఓకే అండి. హే హాయ్ మాన్సా. హలో. అది ఫ్లవర్ ఏంటి, ప్రపోజ్ చేయడానికి వచ్చావా? అది కాదు, రేపు ఊరు వెళ్తున్నాను, సో అందుకని. అయితే నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. హే అలా కాదు. అలా కాకపోతే ఇంకెలా? ఆల్రెడీ నా లైఫ్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి, సో ప్లీజ్. ఐఎమ్ సారీ మానస, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా నేను డిస్టర్బ్ చేయను.
ఇంకా హోప్స్ పెంచుకొని బాధపడే బదులు ఇదే బెటర్. ఓ 1 మంత్ పోతే సెట్ అయిపోతావు. అక్క ఒక అతను ఇది ఇచ్చి వెళ్ళిండు. ఉమ్, పేరేంటి? చెప్పలేదక్క. ఉమ్, ఏముంది అసలు? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ గురించే కాదు, కొంచెం నీ గురించి కూడా ఆలోచించు. వేర్ హెల్మెట్, డ్రైవ్ సేఫ్. హలో ఎక్కడున్నావు? మానసా? నేనే కానీ ముందు ఎక్కడున్నావు చెప్పు. అదే చెప్పా కదా ఊరు వెళ్తున్నా అని. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ముందు అడ్రస్ చెప్పు. వెళ్ళిపోతున్నావా? నిన్నే చెప్పా కదా వెళ్ళిపోతున్నా అని. ఐఎమ్ సారీ, నిన్న ఏదో టెన్షన్లో అలా అర్చేశాను. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్. దట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. సో మళ్ళీ ఎప్పుడు? లేకపోతే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చేచ్చుగా. నిజంగానా? లేకపోతే ఇంత దూరం ఎందుకు వస్తాను? ట్రై చేస్తా ట్రాన్స్ఫర్. అయినా నా నెంబర్ ఎలా? రోజు ఫోన్పే చేసి నువ్వేగా వెళ్తావు. వెళ్ళి ట్రూకాలర్లో సెర్చ్ చేసా. హో రియల్లీ? ఏ నువ్వేనా వెతికి పట్టుకోగలిగేది? మేము వెతికి పట్టుకోగలం బాబు.